చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తిరుమల శ్రీవారి ప్రసాదంపై సంచలనమైన కామెంట్లు చేశాడు. శ్రీవారి ప్రసాదంలో గత ప్రభుత్వం నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు నుండి తీసిన నూనె వాడారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు ఇద్దరు కూడా వాళ్ళు చంద్రబాబు యొక్క ఉన్మాద చర్యలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి, శ్రీవారి ప్రసాదంపై ఆయన ఉన్మాద చర్యలు చేస్తున్నాడు, ఆయన చెప్పింది నిజమైతే శ్రీవారి కొండపైకి వచ్చేసి తిరుమలకు వచ్చేసి శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలి, మేము ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తాము, చంద్రబాబు గారు ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అని సవాలు విసరటం జరిగింది. ఈ సవాలును చంద్రబాబు స్వీకరిస్తాడా లేదా, లేకపోతే ఇది నిజంగా శ్రీవారి ప్రసాదంపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.